హలో ఫ్రెండ్స్, ప్రజెంట్ ట్రంప్ వేస్తున్న టారిఫ్స్ వల్ల స్టాక్ మార్కెట్ లో ఉన్న అన్ని స్టాక్స్ కూడా మంచి వాల్యుయేషన్స్ లో కనబడుతున్నాయి. ఇలాంటి సిచ్యుయేషన్స్ లోనే స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్ కూడా ఫాలో అవుతుంటాయి. వాటిని మనం ఒక ఆపర్చునిటీగా చూసి లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేస్తే మల్టీబ్యాగర్ రిటర్న్స్ పొందొచ్చు. అలాంటి ఆపర్చునిటీ కనిపిస్తున్న 10 స్టాక్స్ ని మీ ముందుకు తీసుకొచ్చాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ గైస్, ఈ వీడియో చేయడానికి నేను చాలా రీసెర్చ్ అనేది చేశాను. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ఏ పాయింట్ లో అయినా మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలానే మన ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన ఫస్ట్ స్టాక్ వచ్చేసి KPIT టెక్నాలజీస్ లిమిటెడ్. ఈ కంపెనీ కార్డ్స్ లో యూస్ చేసే మొబిలిటీ ఎకో సిస్టమ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంటుంది. మన డే టు డే లైఫ్ లో కార్డ్స్ లో చాలా రకాలైన డిజిటల్ ఫీచర్స్ అనేవి అప్గ్రేడ్ అవ్వడం చూస్తూనే ఉన్నాం. అలాంటి ఫీచర్స్ ని ఈ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూస్ చేసి డెవలప్ చేస్తుంది. ఈ కంపెనీ ఫండమెంటల్స్ చూసుకున్నట్లయితే ప్రెసెంట్ ఈ స్టాక్ 40 PE వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీ ROCE 40% అండ్ ROE 33% గా ఉన్నాయి. అండ్ డెబ్ట్ టు ఈక్విటీ 0.12 గా ఉంది. అండ్ ప్రెసెంట్ ఈ స్టాక్ ఆల్ టైమ్ హై నుంచి ఏకంగా 36% డిస్కౌంట్ లో దొరుకుతుంది. కాబట్టి ప్రెసెంట్ ఈ స్టాక్ అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో కనబడుతుంది. ఈ స్టాక్ ఫైనాన్షియల్స్ చూసుకున్నట్లయితే ఈ కంపెనీ ఎవ్రీ ఇయర్ సేల్స్ ఇంకా నెట్ ప్రాఫిట్స్ ర్యాపిడ్ గా గ్రో అవుతున్నాయి. అండ్ ఈ కంపెనీ ఎవ్రీ ఇయర్ రిజర్వ్స్ పెంచుకుంటుంది అండ్ బారోయింగ్స్ తగ్గించుకుంటుంది. అండ్ ఈ కంపెనీ ఎవ్రీ సింగిల్ ఇయర్ కూడా పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేస్తుంది. సెకండ్ స్టాక్ లోకి వెళ్లే ముందు మీరు ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ చేస్తున్నప్పుడు మీకు ఛార్జెస్ తక్కువగా పడాలంటే మిరే యాసెట్ కి చెందిన M స్టాక్ వాళ్ళు లైఫ్ టైమ్ ఈక్విటీ డెలివరీ, IPOs ఇంకా మ్యూచువల్ ఫండ్స్ పైన జీరో బ్రోకరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంట్రాడే, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఇంకా MTF వంటి వాటికి కేవలం ₹5 ఫ్లాట్ బ్రోకరేజ్ మాత్రమే చార్జ్ చేస్తున్నారు. ఈ బ్రోకరేజ్ అనేది మిగతా బ్రోకరేజెస్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువ. అండ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ₹1 కూడా కట్టనక్కర్లేదు. అండ్ యాన్యువల్ ఛార్జెస్ కూడా లేవు. అండ్ ఇలాంటి హిడెన్ ఫీజ్ కూడా లేదు. అండ్ ఈ M స్టాక్ లో MTF మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ వల్ల మీరు మీ దగ్గర ఉన్న క్యాపిటల్ కి 4 టైమ్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు. అది కూడా కేవలం 6.99% పర్ యానం ఇంట్రెస్ట్ రేట్ తో. అండ్ ఇందులో ఇన్స్టాంట్ ఫండింగ్ విత్ అన్లిమిటెడ్ హోల్డింగ్ పీరియడ్ ఉంటుంది. యూజర్స్ 78 crores కి పైగానే బ్రోకరేజ్ ని సేవ్ చేసుకున్నారు. అండ్ వీళ్ళ API ఇంటిగ్రేషన్ వల్ల ఒక్క సెకండ్ కి 30 ఆర్డర్స్ వరకు ఎగ్జిక్యూట్ అవుతాయి. అండ్ డే కి అన్లిమిటెడ్ ఆర్డర్స్ ని తక్కువ బ్రోకరేజ్ తో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. M స్టాక్ అనేది 20 lakhs కి పైగా కస్టమర్స్ ట్రస్ట్ కలిగి ఉన్న బ్రాండ్. అండ్ రేటింగ్ కూడా 4.1 గా ఉంది, విచ్ ఇస్ గుడ్. కాబట్టి ఇప్పుడే డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కామెంట్ లో ఉన్న లింక్ క్లిక్ చేసి కేవలం 3 సింపుల్ స్టెప్స్ తో M స్టాక్ ఫ్రీ డీమ్యాట్ అకౌంట్ ని ఓపెన్ చేసుకోండి. ఆల్సో ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ ఇన్వాల్వ్స్ రిస్క్, సో డూ యువర్ రీసెర్చ్ అండ్ రీడ్ ఆల్ టర్మ్స్ ఆన్ అఫీషియల్ సైట్. మన సెకండ్ స్టాక్ వచ్చేసి కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. ఈ కంపెనీ ఇండియాలోనే లీడింగ్ అగ్రి సొల్యూషన్స్ ప్రొవైడర్ గా ఉంది. ఈ కంపెనీ ఫార్మింగ్ కి కావాల్సిన ఫెర్టిలైజర్స్, క్రాప్ ప్రోటీన్, బయో పెస్టిసైడ్స్ వంటి వాటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఈ కంపెనీ ఫెర్టిలైజర్స్ లో ఎక్కువగా ఫాస్ఫేట్ ఫెర్టిలైజర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఈ కంపెనీ ప్రెసెంట్ 33 PE వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతుంది. అండ్ కంపెనీ ROCE 23% అండ్ ROE 16% గా ఉన్నాయి. అండ్ డెబ్ట్ టు ఈక్విటీ 0 గా ఉంది. అండ్ ఈ స్టాక్ ప్రెసెంట్ ఆల్ టైమ్ హై నుంచి 16% డిస్కౌంట్ లో దొరుకుతుంది. ఈ కంపెనీ ఫైనాన్షియల్స్ చూసుకున్నట్లయితే ఈ కంపెనీ ఎవ్రీ ఇయర్ సేల్స్ ఇంకా నెట్ ప్రాఫిట్స్ కూడా ర్యాపిడ్ గా గ్రో అవుతున్నాయి. అండ్ ఈ కంపెనీ రిజర్వ్స్ ఎవ్రీ ఇయర్ పెంచుకుంటుంది అండ్ బారోయింగ్స్ తగ్గించుకుంటుంది. అండ్ ఈ కంపెనీ ఎవ్రీ సింగిల్ ఇయర్ కూడా పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేస్తుంది. నెంబర్ 3, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్. ఈ కంపెనీ క్రూడ్ ఆయిల్ ఇంకా న్యాచురల్ గ్యాస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కంపెనీ ఇండియాలోనే లార్జెస్ట్ క్రూడ్ ఆయిల్ సప్లయర్ గా ఉంది. ఈ కంపెనీ ప్రెసెంట్ 8 PE వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీ ROCE 12% అండ్ ROE 10% గా ఉన్నాయి. అండ్ డెబ్ట్ టు ఈక్విటీ 0.55 గా ఉంది. అండ్ ఈ కంపెనీ ఎవ్రీ ఇయర్ సేల్స్ ఇంకా నెట్ ప్రాఫిట్స్ కూడా గ్రో అవుతున్నాయి. అండ్ ఈ కంపెనీ రిజర్వ్స్ ఎవ్రీ ఇయర్ పెంచుకుంటుంది అండ్ బారోయింగ్స్ తగ్గించుకుంటుంది. అండ్ ఈ కంపెనీ ఎవ్రీ సింగిల్ ఇయర్ కూడా పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేస్తుంది. నెంబర్ 4, ట్రాన్స్రైల్ లైటింగ్ లిమిటెడ్. ఈ కంపెనీ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, రైల్వే ఎలక్ట్రిఫికేషన్, సివిల్ కన్స్ట్రక్షన్, పోల్స్ ఇంకా లైటింగ్ వంటి సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీ ప్రెసెంట్ 26 PE వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతుంది. అండ్ కంపెనీ ROCE 30% అండ్ ROE 21% గా ఉన్నాయి. అండ్ డెబ్ట్ టు ఈక్విటీ 0.35 గా ఉంది. ఈ కంపెనీ ఎవ్రీ ఇయర్ కూడా సేల్స్ ఇంకా నెట్ ప్రాఫిట్స్ కూడా ర్యాపిడ్ గా గ్రో అవుతున్నాయి. అండ్ ఈ కంపెనీ ఎవ్రీ ఇయర్ రిజర్వ్స్ పెంచుకుంటుంది అండ్ బారోయింగ్స్ తగ్గించుకుంటుంది. అండ్ ఈ కంపెనీ ఎవ్రీ సింగిల్ ఇయర్ కూడా పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేస్తుంది. నెంబర్ 5, DCM శ్రీరామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఈ కంపెనీ షుగర్, ఆల్కహాల్, కెమికల్,
మెటల్స్ ఇంకా ఇండస్ట్రియల్ ఫైబర్స్ ని తయారు చేస్తుంది. అంతేకాకుండా పవర్ ని కూడా వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. ఈ కంపెనీ ప్రెసెంట్ 15 PE వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతుంది. అండ్ ఈ కంపెనీ ROCE 13% అండ్ ROE 11% గా ఉన్నాయి. అండ్ డెట్ టు ఈక్విటీ 0.59 గా ఉంది. అండ్ ఈ కంపెనీ సేల్స్ అండ్ నెట్ ప్రాఫిట్స్ ఎవ్రీ ఇయర్ కూడా గ్రో అవుతున్నాయి. ఈ కంపెనీ ఎవ్రీ ఇయర్ రిజర్వ్స్ పెంచుకుంటుంది అండ్ బారోయింగ్స్ కంట్రోల్డ్ స్టేట్ లోనే ఉన్నాయి. అండ్ ఈ కంపెనీ ఓవరాల్ గా పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేస్తుంది. నెంబర్ 6 ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ లిమిటెడ్. ఈ కంపెనీ పవర్ ట్రాన్స్ఫార్మర్స్, రియాక్టర్స్ అండ్ స్పెషల్ డ్యూటీ ట్రాన్స్ఫార్మర్స్ ని తయారు చేస్తుంది. ఈ కంపెనీ ప్రెసెంట్ 57 PE వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీ ROCE 28% అండ్ ROE 23% గా ఉన్నాయి. అండ్ డెట్ టు ఈక్విటీ 0.23 గా ఉంది. ఈ కంపెనీ ఎవ్రీ ఇయర్ సేల్స్ ఇంకా నెట్ ప్రాఫిట్స్ కూడా ర్యాపిడ్ గా గ్రో అవుతున్నాయి. అండ్ ఈ కంపెనీ ఎవ్రీ ఇయర్ రిజర్వ్స్ పెంచుకుంటుంది అండ్ బారోయింగ్స్ తగ్గించుకుంటుంది. అండ్ ఈ కంపెనీ ఓవరాల్ గా పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేస్తుంది. నెంబర్ 7 రెప్కో హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్. ఈ కంపెనీ హోమ్ లోన్స్ ఇంకా లోన్స్ అగైనెస్ట్ ప్రాపర్టీ వంటి ఫినాన్సింగ్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీ ప్రెసెంట్ కేవలం 4 PE వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతుంది. అండ్ ఈ కంపెనీ ROCE 11% అండ్ ROE 14% గా ఉన్నాయి. అండ్ ఈ స్టాక్ ప్రైస్ టు బుక్ వాల్యూ 0.63 గా ఉంది. ఈ కంపెనీ ఎవ్రీ ఇయర్ సేల్స్ ఇంకా నెట్ ప్రాఫిట్స్ గ్రో అవుతున్నాయి. నెంబర్ 8 విప్రో లిమిటెడ్. ఈ కంపెనీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్, కన్సల్టింగ్ ఇంకా బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్ వంటి వాటిని ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీ ఇండియాలోని IT ఇండస్ట్రీస్ లో 4th లార్జెస్ట్ ప్లేయర్ గా ఉంది. ప్రెసెంట్ ఈ స్టాక్ 19 PE వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతుంది. అండ్ ఈ కంపెనీ ROCE 19% అండ్ ROE 16% గా ఉన్నాయి. అండ్ డెట్ టు ఈక్విటీ 0.23 గా ఉంది. అండ్ ఈ కంపెనీ ఎవ్రీ ఇయర్ సేల్స్ ఇంకా నెట్ ప్రాఫిట్స్ కూడా గ్రో అవుతున్నాయి. అండ్ ఈ కంపెనీ ఎవ్రీ ఇయర్ రిజర్వ్స్ పెంచుకుంటుంది అండ్ బారోయింగ్స్ కంట్రోల్ స్టేట్ లోనే ఉన్నాయి. అండ్ ఈ కంపెనీ ఎవ్రీ సింగిల్ ఇయర్ కూడా పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేస్తుంది. నెంబర్ 9 మహానగర్ గ్యాస్ లిమిటెడ్. ఈ కంపెనీ మేజర్ గా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ చేస్తుంది. ఈ స్టాక్ ప్రెసెంట్ కేవలం 11 PE వాల్యుయేషన్స్ లోనే ట్రేడ్ అవుతుంది. అండ్ ఈ కంపెనీ ROCE 22% అండ్ ROE 17% గా ఉన్నాయి. అండ్ డెట్ టు ఈక్విటీ 0 గా ఉంది. అండ్ ఈ కంపెనీ ఎవ్రీ ఇయర్ సేల్స్ ఇంకా నెట్ ప్రాఫిట్స్ గ్రో అవుతున్నాయి. అండ్ ఈ కంపెనీ ఎవ్రీ ఇయర్ రిజర్వ్స్ పెంచుకుంటుంది అండ్ బారోయింగ్స్ ఆర్ నెగ్లిజిబుల్ గా ఉన్నాయి. అండ్ ఈ కంపెనీ ఎవ్రీ సింగిల్ ఇయర్ కూడా పాజిటివ్ క్యాష్ ఫ్లో జనరేట్ చేస్తుంది. నెంబర్ 10 ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్. ఈ కంపెనీ డైమండ్, జెమ్ స్టోన్ ఇంకా జ్యువెలరీ వంటి వాటికి సర్టిఫికేషన్ ఇంకా అక్రెడిటేషన్ వంటి సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ స్టాక్ ప్రెసెంట్ 29 PE వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీ ROCE 68% అండ్ ROE 54% గా ఉన్నాయి. అండ్ డెట్ టు ఈక్విటీ 0.11 గా ఉంది. అండ్ ఈ కంపెనీ ఎవ్రీ ఇయర్ సేల్స్ ఇంకా నెట్ ప్రాఫిట్స్ ర్యాపిడ్ గా గ్రో అవుతున్నాయి. అండ్ ఈ కంపెనీ ఎవ్రీ ఇయర్ రిజర్వ్స్ పెంచుకుంటుంది అండ్ బారోయింగ్స్ తగ్గించుకుంటుంది. అండ్ ఈ కంపెనీ ఎవ్రీ సింగిల్ ఇయర్ కూడా పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేస్తుంది. ఈ 10 స్టాక్స్ కూడా డిఫరెంట్ సెక్టార్స్ కి సంబంధించినవి అండ్ హై గ్రోత్ ప్రొవైడ్ చేసే సత్తా ఉన్న స్టాక్స్. గైస్ ఈ 10 స్టాక్స్ రికమెండేషన్ అయితే కాదు, మీరు వీటిపై వర్క్ చేసి డిసిజన్ అనేది తీసుకోండి. ఇది గైస్ మన వీడియో. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Investments in securities markets are subject to market risks. Read all the related documents carefully before investing.